దేవుడు అంటున్నాడు, నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడిపోతున్నారు అన్నాడు. మనమందరం దేవుని ప్రజలమా కాదా చెప్పండి? మరి మనకు జ్ఞానం లేదా? మనకి జ్ఞానం లేదా? నేను అంటలేదు ఈ మాట, దేవుడే అంటున్నాడు. నా ప్రజలు జ్ఞానము లేక చెరకు వెళ్ళిపోతున్నారు, బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారు, పాపంలోకి వెళ్ళిపోతున్నారు, సాతాను యొక్క కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతున్నారు, సాతాను చెరలోకి వెళ్ళిపోతున్నారు. వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, వారి జీవితాన్ని పతనం చేసుకుంటున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం అందరం దేవుని పిల్లలమా కాదా? మనకి జ్ఞానం ఉందా లేదా చెప్పండి? మనకి జ్ఞానం ఉందని బైబిల్ అంటుందా? మనకి జ్ఞానం లేదంటుందా? చెప్పాలి అందరూ. మనకి జ్ఞానం లేదని బైబిల్ చెప్తుంది. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, చాలా స్పష్టంగా, నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడిపోతున్నారు అన్నాడు. జ్ఞానం లేని వాళ్ళు ఎవరున్నారని భూమి మీద చెప్పండి? చిన్నపిల్లలకు కూడా చాలా జ్ఞానం ఉంటుంది. చిన్నపిల్లోడికి ఈ సెల్ ఫోన్ ఇస్తే ప్రపంచాన్ని చూసి వస్తాడు. చిన్నపిల్లోడే. సౌండ్ ఏంటి అక్కడది? చిన్న పిల్లోడికి సెల్ ఇస్తే ఇందులో ఏమున్నాయో పెడతాడు. అంటే జ్ఞానం లేదా? మనకి జ్ఞానం లేదా? మన కుటుంబాన్ని ఎలా పెంచుకోవాలో, ఎలా పోషించుకోవాలో, ఎలా 4 రూపాయలు దాచుకోవాలో, ఎలా మన పిల్లల్ని చదివించుకోవాలో, ఎలాగ వారికి ఉద్యోగాల కోసం ఎలా ప్రయాసపడాలో, ఒక ఇల్లు ఎలా కట్టుకోవాలో, కుటుంబంలో 4 రూపాయలు ఎలా సంపాదించుకోవాలో మనకు జ్ఞానం ఉందా లేదా చెప్పండి? మనకి జ్ఞానం ఉంది. మరి దేవుడు జ్ఞానము లేక నా ప్రజలు చెరపట్టబడిపోతున్నారు అన్నాడంటే మనకి ఏ జ్ఞానం ఉందంటే మనకి లోక సంబంధమైన జ్ఞానం ఉంది. అవునా కదా చెప్పండి? 2 జ్ఞానాలు ఉన్నాయి ఈ లోకంలో. జ్ఞానాల గురించి చదువుకుంటే చాలా జ్ఞానాలు ఉన్నాయి. ప్రకృతి సంబంధమైన జ్ఞానం అన్నాడు, ఆత్మ సంబంధమైన జ్ఞానం అన్నాడు, పరలోక సంబంధమైన జ్ఞానం అన్నాడు, దైవ జ్ఞానం అన్నాడు, లోక జ్ఞానం అన్నాడు, దయ్యాల జ్ఞానం అన్నాడు. బైబిల్లో అన్ని జ్ఞానాలు ఉన్నాయి. చదువురు మీరు? మనకు ఓ జ్ఞానమే తెలుసు, ఏంటంటే తినటం, శుభ్రంగా పడుకోవటం, తెల్లారు లేవటం, మన పని మనకు పోవటం, క్రిస్మస్ వస్తే బట్టలు కొనుక్కోవటం, జనవరి 1 వస్తే బట్టలు కొనుక్కోవటం, ఇల్లుకి డెకరేషన్లు చేయించడం, ఇవే తెలుసు మనకి. ఆలోచించండి, మన దగ్గర ఉన్న జ్ఞానం ఏంటంటే మనకున్న జ్ఞానం లోక జ్ఞానం మంది. అది ఎందుకు పనిచేయదని బైబిల్లో ఉంది. అందుకనే దేవుడు అన్నాడు, నా ప్రజలు, నా పిల్లలు, నా బిడ్డలు జ్ఞానము లేక చెరపట్టబడిపోతున్నారని బాధపడుతున్నాడు దేవుడు. అంటే జ్ఞానము లేక చెరకెళ్ళిపోతున్నావు. నువ్వు చెరకెళ్ళిపోతున్నావు అంటే నీకు జ్ఞానం లేదా? సాతాను యొక్క కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతున్నావు అంటే నీకు జ్ఞానం లేదా? సాతాను యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతున్నావు అంటే, వాడి ఏలుకలోకి వెళ్ళిపోతున్నావు అంటే, వాడి ఏలుకల కింద ఉన్నావంటే నీకు జ్ఞానం లేదా? ఆలోచించండి. ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టికి చెప్పండి వెర్రితనమని 1 కొరింథీ 1:20, అదే 1 కొరింథీ 3:19 రాయబడి ఉంది. ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. నువ్వు ఎన్ని పట్టాలు సంపాదించినా, నువ్వు తెలివితేటలతో ఎంత ధనాన్ని సంపాదించినా, నీకున్న జ్ఞానంతో ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించినా, ఎన్ని బంగ్లాలు సంపాదించినా, ఎన్ని కార్లు సంపాదించినా, ఎన్ని బిల్డింగ్లు సంపాదించినా, ఎన్ని పొలాలు స్థలాలు సంపాదించినా అవన్నీ వ్యర్థము వ్యర్థము వ్యర్థమని దేవుడు చెప్తున్నాడు. అలాంటి వ్యర్థమైన జ్ఞానంతో ఈరోజు మానవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఏ జ్ఞానం అండి? వ్యర్థమైన జ్ఞానం అని దేవుడు అన్నాడు. అంటే మరి మనం బ్రతకాలి కదండి, 4 రూపాయలు దాచుకోవాలి కదండి, గృహాలు కట్టుకోవాలి కదండి, ఇవన్నీ కరెక్టే. అసలు ఎక్కడొచ్చిందంటే చిక్కు, ఇవన్నీ సంపాదించుకుని నువ్వు పరలోకాన్ని సంపాదించుకోకపోతే నీది ఒక జ్ఞానమేనా అడుగుతున్నాడు దేవుడు. ఈ 60 సంవత్సరాల జీవితం కొరకు అన్నీ సంపాదించుకుని 60 సంవత్సరాల జీవితం కూడా గ్యారంటీ లేదు. ఉందండి? మొన్న జోసఫ్ గారు చనిపోయారు తెలుసు మీకు?
పొట్టి జోసఫ్ గారు నిండ్రకొలను అయింది, గణపవరం దగ్గర, చేబ్రోలు దగ్గర నిండ్రకొలను. ఆయన గుంటూరులో వాక్య పరిచర్య చేస్తూ పాపం పరిచర్య అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఎన్ని డేట్లు ఉన్నాయి ఆయనకి, క్రిస్మస్ డేట్లు. ఈ 60 సంవత్సరాల జీవితం కూడా గ్యారంటీ లేదని బైబిల్ చెప్తుంది. మీ జీవం ఏపాటిది అంటుంది బైబిల్. మీ జీవం ఏపాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే నీవు అంతా సంపాదించుకుంటాం అనుకుంటాం. అర్థమైంది మీకు? నీవు కొంతసేపు కనపడి, బైబిల్ అంటుంది, దేవుడు అంటున్నాడు, నీవు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే నీవు లోకాన్ని అంతటినీ సంపాదించుకోవాలనుకోవటం ఎంత అజ్ఞానం అండి. ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడేమో ఒరే నువ్వు ఈ రోజు ఉంటే రేపు ఉండవు, నీ జీవం ఏపాటిది, నువ్వు కొంతసేపు కనపడతావు అంతలో మాయమైపోతావని దేవుడు అంటే అంతా సంపాదించుకుందామని మనం అనుకుంటాం. అందుకనే దేవుడు అన్నాడు, నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడిపోతున్నారు అన్నాడు. ఎంతమంది ఉంది మీలో జ్ఞానం? సాతానికి దొరకకుండా, సాతాను వేసే వలలో పడకుండా, సాతాను వేసే ఎరక చిక్కుకోకుండా, ఆద్యంతం మీ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ, మీ కన్నుల్ని, మీ చూపుల్ని, మీ తలంపుల్ని, మీ ఆలోచనల్ని ఆద్యంతం పవిత్రంగా కాపాడుకుంటూ నా దేవుడి కొరకు బ్రతకాలి, నా దేవుడి కొరకు జీవించాలి, నా దేవుడి కొరకు ఒక అగ్నిలా మండాలి, పాపానికి దూరంగా ఉండాలి, జాగ్రత్తలకు దూరంగా పారిపోవాలి, నా దేవుని రెక్కల నీడలోకి వెళ్ళిపోవాలి, సాతాను కబంధ హస్తంలోకి వెళ్ళకూడదని ఎంతమందికి ఉండదు జ్ఞానం? చెప్పండి. ఉంటుంది మనకు? అసలు పనికి మళ్ళీ చూస్తాం, పనికి మళ్ళీ మాట్లాడతాం, పనికి మళ్ళీ ప్రోగ్రాలు చూస్తాం, లోకంలో ఏవేవో సంపాదించుకుందామని ఎంతసేపు వాటి మీద ధ్యానం. కొంతసేపు ఉండి అంతలో మాయమైపోయే నీకు లోకమంతా సంపాదించుకోవాలని ఆలోచన ఎందుకురా నాయన అని దేవుడు అంటున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు అదే అన్నాడు, ఒకడు లోకమంతా సంపాదించి, చెప్పండి, తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? లోకమంతా సంపాదించుకున్నారు లోక సంబంధమైన జ్ఞానం చేత, ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేత ప్రకృతిలో ఉన్నవన్నీ సంపాదించుకున్నాడు, కానీ తన ప్రాణాన్ని మాత్రం తాను దక్కించుకోలేకపోయాడు. ఏంట్రా నీది ఒక జ్ఞానమేనా అడుగుతున్నాడు దేవుడు. ప్రకృతిలో ఉన్నవన్నీ సంపాదించుకున్నావు, లోకంలో ఉన్నవి అన్నీ సంపాదించుకున్నావు, సమస్తాన్ని సమకూర్చుకున్నావు, నీ పిల్లల 3-4 తరాల పిల్లలకు సమకూర్చో, మంచిది. కానీ నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోగలిగావా? నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోగలిగావా? చెమటోడ్చి కష్టపడి ప్రయాసపడి దివరాత్రులు ప్రయాసపడి నిద్రలేని రాత్రులు గడిపి అన్నం తిన్న రోజులు గడిపి ఎంతో కష్టపడి ప్రయాసపడి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించావు, కానీ తర్వాత నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోగలిగావా? నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోగలిగావా? నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోకుండా లోకంలో నువ్వెన్ని సంపాదించినా శూన్యం అంటున్నాడు దేవుడు. అందుకనే అజ్ఞానం నువ్వు అంటున్నాడు దేవుడు. ఈ లోకంలో సంపాదించుకోవడం కాదు, ముందు దేవుణ్ణి సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుణ్ణి సంపాదించుకోవాలి. దేవుణ్ణి సంపాదించుకోవాలంటే, దేవుని అడుగు జాడల్లో నడవాలంటే, దేవునికి లోబడి జీవించాలంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలంటే, పాపానికి దూరంగా బ్రతకాలంటే, జారత్వానికి దూరంగా పారిపోవాలంటే, సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే, మన చూపుల్ని, మన తలంపుల్ని, మన ఆలోచనల్ని, మన ఆద్యంతం మన శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవాలంటే లోక జ్ఞానం పనిచేయదు. నీకు పరలోక సంబంధమైన జ్ఞానం కావాలి, దైవ జ్ఞానం కావాలి. దైవ జ్ఞానం నీలో ఉంటే, దైవ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉంటే, ఆత్మ సంబంధమైన పర సంబంధమైన జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉంటే, లోకంలో ఏమి సంపాదించుకోవాలో, ఏమి కూడబెట్టుకోవాలో, ఏమి దాచుకోవాలో, పరలోకాన్ని ఎలా పొందుకోవాలో, పరలోకంలో మన కొరకు ధనాన్ని ఎలా సమకూర్చుకోవాలో, మన పిల్లల కొరకు ఎలా ప్రార్థించాలో, మన పిల్లలకి నిత్య జీవపు మార్గాన్ని ఎలా వేయాలో నీకు దైవ సంబంధమైన జ్ఞానం నేర్పుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు అన్న మాట ఏంటంటే క్లియర్గా అంటున్నాడు, నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడిపోతున్నారు అన్నాడు.
అంటే జ్ఞానము లేక సాతాను చెరలోకి వెళ్ళిపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజల గురించి ఆ మాట చెప్పాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు చెప్తున్న మాట ఏమిటంటే మనందరి గురించి చెప్తున్నాడు. ఆలోచించండి. నిజంగా ఒక వ్యక్తి శుద్ధ సువర్ణంగా, పరిశుద్ధంగా, పరిపూర్ణంగా బ్రతకాలంటే ఈ లోక జ్ఞానంతో బ్రతకగలడా? ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో బ్రతకగలడా? లోక సంబంధమైన జ్ఞానంతో బ్రతకగలడా? చెప్పండి. ఒక మనిషి పవిత్రంగా బ్రతకాలంటే చచ్చిపోయేదాకా బాగా వినాలి. ఒక మనిషి చచ్చిపోయేదాకా పవిత్రంగా బ్రతకాలంటే అతనికి పరలోక సంబంధమైన జ్ఞానం కావాలి, అతనికి దైవ జ్ఞానం కావాలి, ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానంతో బ్రతికునోడు, ఆత్మ సంబంధమైన జ్ఞానంతో నిండుకునివాడు తనను ఆద్యంతం పవిత్రంగా కాపాడుకుంటాడు. చూపులోను, మాటలోను, ఆలోచనలోను, తలంపులోను, ఊహలోను ఎక్కడ పాపపు ఆలోచన కానీ పాపపు తలంపులు కానీ రావు. ఎందుకంటే అతనిలో ఉన్నదే లోక సంబంధమైన జ్ఞానం కాదు, దైవ సంబంధమైన జ్ఞానం. ఎంతమంది ఉంది మీలో దైవ సంబంధమైన జ్ఞానం? చెప్పండి. పనికిమాలిన మాటలు మాట్లాడతారు, ఏ జ్ఞానం ఉన్నది? పనికిమాలిన సీరియల్ చూస్తావు, ఏ జ్ఞానం ఉన్నది? పనికిమాలిన ప్రోగ్రాంలను చూస్తావు, ఏ జ్ఞానం ఉన్నది? పనికిమాలిన విషయాల గురించి చర్చించుకుంటావు, ఏ జ్ఞానం ఉన్నది? ఒక గంట సేపు బైబిల్ చదువుకుందామని, ఒక గంట సేపు ప్రార్థన చేసుకుందామని, కాసేపు దేవునితో మాట్లాడదామని, దేవునిలో ఎదగాలని, దేవునిలో బలపడాలని, దేవునిలో స్థిరపడాలని, దేవునిలో బలవంతురాలుగా ఉండాలని ఆలోచన నీలో రావట్లేదంటే నీది ఏ జ్ఞానం అంటే నీది ప్రకృతి సంబంధమైన జ్ఞానం, నీది లోక సంబంధమైన జ్ఞానం. ఆ రెండింటిని కలిపి యాకోబు ఏమన్నాడు తెలుసా? యాకోబు 3వ పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 15వ వాక్యంలో ప్రకృతి సంబంధమైన జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం గురించి ఏమన్నాడంటే అది దయ్యాల జ్ఞానం అన్నాడు. చదువుతారు ఎవరైనా? ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం అన్నాడు. ఎప్పుడైనా చదివారు బైబిల్ మీరు? అంటే మనుషుల్లో ఏ జ్ఞానం ఉందే? దయ్యాల జ్ఞానం. దయ్యాల జ్ఞానానికే దైవ జ్ఞానానికి తేడా చెప్తాను, బాగా వినండి. దయ్యాల జ్ఞానం ఉందంట మనుషుల్లో. బైబిల్లో యాకోబు పత్రికలో యాకోబు చెప్తున్నాడు, భూ సంబంధమైన జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం దయ్యముల వంటి జ్ఞానం అన్నాడు. దయ్యాల వంటి జ్ఞానంతో మనుషులు బతుకుతలేదా? నువ్వు ఏ జ్ఞానంతో బ్రతకాలి? నువ్వు యేసునొద్దకు వచ్చిన నీవు యేసు జ్ఞానం కలిగి బ్రతకాలి, దైవ సంబంధమైన జ్ఞానం కలిగి బ్రతకాలి, పరలోక సంబంధమైన జ్ఞానం కలిగి బ్రతకాలి. ప్రభువు యొద్దకు వస్తే ప్రభువుకున్న జ్ఞానాన్ని కలిగి నువ్వు బ్రతకాలి. జ్ఞానానికి ఆధారమైన ప్రభువు నీలో ఉండాలి. అంతే తప్ప దయ్యాల సంబంధమైన జ్ఞానం మనలో పెట్టుకుని మనం ప్రార్థనకు వచ్చి పాటలు పాడి వాక్యాలు చదివి ఇంటికి వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటి? దయ్యాల సంబంధమైన జ్ఞానం నిన్ను మలినం చేస్తుంది. బాగా వినాలి. ఇవన్నీ రీసెర్చ్ చేశాను నేను. దయ్యాల సంబంధమైన జ్ఞానం నీకు ఉంటే నిన్ను మలినం చేసేస్తుంది, నిన్ను అపవిత్రం చేసేస్తుంది, నిన్ను నవ్వులు పాలు చేస్తుంది, నిన్ను తల ఎత్తుకోకుండా చేస్తుంది. అర్థమైంది మీకు? ఈరోజు దయ్యాల జ్ఞానం ఎక్కువైపోయి మనుషులకి భార్య ఉండగా వేరొకని భార్యతో పాపం, భర్త ఉండగా వేరొక భర్తతో పాపం. ఏ జ్ఞానం ఇది? ఇది ఏ జ్ఞానం? మీరు ఏ పేపర్ చూడండి, మీరు ఏ టీవీ ఓపెన్ చేయండి, సోషల్ మీడియాలోకి వెళ్ళండి, ఎక్కువ ఇవే న్యూస్. ఇవే ప్రతి దిక్కున ఇవే న్యూస్. ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో దయ్యాల జ్ఞానంతో నింపబడిపోయారు మనుషులు. దయ్యాల జ్ఞానంతో నింపబడి హ్యాపీ క్రిస్మస్, ఏ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. దేవుణ్ణి సంపాదించుకునే జ్ఞానం ఏమాత్రం నీకు లేదు, కానీ నీకు హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ముందు దేవుణ్ణి సంపాదించుకో, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకో, పరలోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకో. ఆ పరలోక సంబంధమైన జ్ఞానం పవిత్రమైనది ఉంటుంది. అదే యాకోబు పత్రిక 3:17 పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి.
పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదటిగా పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, సులువుగా లోబడినది, మంచి ఫలములతో నిన్నుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిది. చూసారా, పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైందంట, భూ సంబంధమైన జ్ఞానం అపవిత్రమైంది. బాగా అర్థం చేసుకోవాలి. పైనుంచి వచ్చే జ్ఞానం నీలో ఉంటే నీకు పాపపు ఆలోచనలు రావు, పనికిమాల మాటలు మాట్లాడు, పనికిమాల విషయాల గురించి చర్చించుకో. నీకు భూ సంబంధమైన జ్ఞానం అంటే దయ్యాల జ్ఞానం నీకు ఉంటే నువ్వు నిత్య శిక్షకే పాత్రుడిగా మిగిలిపోతావు. ఆలోచించండి ఒకసారి. పవిత్రమైన జ్ఞానం పరలోకం నుంచి వచ్చే జ్ఞానం అది. దేవుడు అన్నాడు, నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడిపోవచ్చున్నారు అన్నాడు. ఎంత బాధతో చెప్తున్నాడు దేవుడు ఆ మాట. ఉందండి. అసలు మీకు సాతాను నుంచి తప్పించుకునే జ్ఞానం ఉందా? పాపంలోంచి బయటపడి పరిశుద్ధంగా బ్రతికే జ్ఞానం మీకు ఉందా అని అడుగుతున్నాడు దేవుడు. ఆలోచించండి. ఈ సెల్ ఫోన్ ఎంత అపవిత్రం చేస్తుంది మనిషిని, చేస్తుందో చేయదా? ఈ సెల్ ఫోన్ వల్ల పాడైపోయిన వాళ్ళు చరిత్రలో చాలామంది ఉన్నారు. ఈ సెల్ ఫోన్ వల్ల బీపీలు తెచ్చుకుని, అనారోగ్యాలు తెచ్చుకుని, వ్యాధి బాధలు తెచ్చుకుని, రాత్రి మాటలు నిద్ర లేక, పనికిమాల విషయాలు చూస్తూ, పోర్న్ వీడియోలు చూస్తూ, అశ్లీల చిత్రాలు చూస్తూ, బూతు బొమ్మలు చూస్తూ రాత్రంతా పడుకున్నాడు. ఎంతమందిని చూపించరు మీకు నేను? మరలా వీళ్ళ కోసం మరలా అమ్మాయిలు ఖాళీగా ఉండి ఫోన్లు వీళ్ళకి. మీరు ఎవరన్నా ఖాళీగా ఉన్నారా? బోరు కొడుతున్నారా? అయితే చాటింగ్ చేయడానికి ఫోన్ నెంబర్ ఇస్తున్నారు. ఏ జ్ఞానం ఇది? ఏ జ్ఞానం? దయ్యాల జ్ఞానం. రాత్రంతా ఫోన్ చూసి, రాత్రంతా పనికిమాల విషయాలు చూసి, బీపీ పెంచుకుని, షుగర్లు పెంచుకుని, సరిగ్గా నిద్ర లేక అనారోగ్యం పాలైపోయిన ఎంతమంది లేరు లోకంలో? చెప్పండి. దేవుని జ్ఞానం నీలో ఉంటే దీన్ని ఎలా వాడాలో అలాగే వాడతాం. దేవుని స్తోత్రం చెప్పండి. దీన్ని ఎంతసేపు వాడాలో అంతసేపు వాడతాం. ఏ రకంగా దీన్ని ఉపయోగించుకోవాలో ఆ రకంగానే ఉపయోగించుకుంటాం. ప్రతి దానికి దీన్ని ఉపయోగించుకున్నామంటే, ప్రతి సినిమాకి, బూతుబొమ్మలకే, జోకులకి, జబర్దస్తి కార్యక్రమాలకే, అన్నిటికీ దీన్ని ఉపయోగించుకున్నామంటే నీది ఏ జ్ఞానం అంటే నీది పాడైపోయే జ్ఞానం. నీది ఏ జ్ఞానం అంటే నీది దయ్యాల జ్ఞానం. దయ్యాల జ్ఞానంతో ఉండి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారో చెప్పండి? దయ్యాల దగ్గరికి పోతాడు. దేవుని కుమారుడా, మమ్మల్ని అప్పుడే పాతాళలోకం పంపించొద్దనయ్యా దయ్యాలు అనలేదా? అంటే ఎక్కడుంటే దయ్యాలు? ఆ దయ్యాల జ్ఞానంతో నువ్వు ఉంటే పాతాళలోకానికి పోతావు, పరలోకానికి వెళ్ళాలి. అందుకనే పై జ్ఞానం కావాలి మనకి, భూ సంబంధమైన జ్ఞానం కాదు. పైనుంచి వచ్చే జ్ఞానం పవిత్రమైందంట, రెండోది సమాధానకరమైందంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు మనుషుల్లో సమాధానం ఉందా? ఈరోజు మనుషుల్లో శాంతి ఉందా? ఈరోజు మనుషులకి నెమ్మది ఉందా? ఈరోజు మనుషులకు ఆరోగ్యం ఉందా? ఈరోజు మనుషులకు ప్రశాంతత ఉందా? కారణం ఏంటి? పరలోక సంబంధమైన జ్ఞానం లేదు వారిలో. పైనుంచి వచ్చే జ్ఞానం ప్రశాంతంగా ఉంటుంది. జ్ఞానం పవిత్రమైంది, సమాధానకరమైంది, సులువుగా లోబడినది, మృదువైనది, కనికరము కలిగినది, మంచి ఫలాలతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను ఉండనిది. అది పరలోక జ్ఞానం. ఈరోజు ఎంత పక్షపాతం అండి జనాలకే, ఎంత వేషధారణ అండి. ఆలోచించండి. ఏ జ్ఞానం? ఆలోచించండి ఒకసారి. నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడిపోతున్నారు అన్నాడు. ఏ జ్ఞానం పనిచేస్తుంది నీలో? నీలో దైవ జ్ఞానం పనిచేస్తుందా? నీలో ఆత్మ సంబంధమైన జ్ఞానం పనిచేస్తుందా? ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్యాల వంటి జ్ఞానం పనిచేస్తుంది? ఆలోచించండి. దయ్యాల జ్ఞానం దైవ జ్ఞానం తేడా చెప్తాను కొన్ని మాటలు. దైవ జ్ఞానం శత్రువుని ప్రేమిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. దయ్యాల జ్ఞానం శత్రువుని ప్రేమించదు. దైవ జ్ఞానం హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తుంది. దైవ జ్ఞానం దూషించే వారిని దీవిస్తుంది. దైవ జ్ఞానం ఓర్చుకుంటుంది. దైవ జ్ఞానం సహనం కలిగి ఉంటుంది.
దైవజ్ఞానం ఎదుటి వాళ్ళు ఎన్నన్నా కృంగిపోకుండా వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటారు. దయ్యాల జ్ఞానంగానే ఉంటే ఏ జ్ఞానం అండి? దూషించేవాడిని దూషిస్తావు, తిట్టునోడిని తిడతావు, కొట్టినోని కొడతావు, ఎవడని నేను చెప్పిస్తే తిరిగి చెప్పిస్తావు. ఆలోచించండి. ఈరోజు మనుషులో ఉన్నదే దైవజ్ఞానమా దయ్యాల జ్ఞానమా? దైవజ్ఞానం సమాధానంగా బ్రతకొచ్చు, దయ్యాల జ్ఞానం కొట్టుకుని చచ్చిపోతారు. మనుషుల్లో పనిచేసే జ్ఞానం ఏ జ్ఞానం అంటే దయ్యాల జ్ఞానం అన్నాడు యాకోబు. అందుకనే పరలోక సంబంధమైన జ్ఞానాన్ని కావాలి అని ఎప్పుడైనా ప్రభువుని అడగవా? అయ్యా దైవజ్ఞానం నాకు దయచేయి, పరలోక సంబంధమైన జ్ఞానం నాకు దయచేయి. ఈ లోక జ్ఞానం కాదు వెర్రితనం అన్నావు. ఈ లోక జ్ఞానంతో నేను పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నాను. ఎంతో తెలివైన వాడిని, ఎంతో జ్ఞానవంతుణ్ణి, అయినా పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నాను. నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను? నాలో ఉన్న జ్ఞానం ఏంటి? నాలో ఉన్న జ్ఞానం ప్రకృతి సంబంధమైన జ్ఞానమా, ఆత్మ సంబంధమైన జ్ఞానమా అని ఎప్పుడైనా ప్రభువుని అడిగావా? ప్రభు దగ్గర ఆలోచించు ఒకసారి. నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడిపోతున్నారు అన్నాడు. జ్ఞానం లేదు నేడు సమాజంలో మనుషులకి. ఎలా బ్రతకాలి దేవుని కొరకన్న జ్ఞానం అసలు 0 కూడా లేదండి. దేవుని కొరకు ఎలా బ్రతకాలి, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, దేవుని ఆత్మతో సత్యంతో ఎలా ఆరాధించాలి, నా దేవుణ్ణి ఎప్పుడు నేను దుఃఖ పెట్టకుండా, నా దేవుడికి ఎప్పుడు కన్నీరు తెప్పించకుండా, నా దేవుణ్ణి ఎప్పుడు బాధ పెట్టకుండా, నా దేవుణ్ణి ఎప్పుడు సంతోషపెట్టే జీవితం కలిగి ఎలా బ్రతకాలి, ఆ జ్ఞానం మనుషుల్లో లేదండి. ఎప్పుడు దేవుణ్ణి బాధ పెడతామే, ఎప్పుడు దేవుణ్ణి ఏడిపిస్తామే, ఎప్పుడు దేవుడి గాయాలు రేపుతామే. మారు మనసు పొందో, బాప్తిసం తీసుకున్నావు, నీ మాట సరిలేదు, నీ చూపు సరిలేదు, నీ ప్రవర్తన సరిలేదు, నీ ఆలోచన సరిలేదు, నీ జీవిత విధానం సరిలేదు. ఆయన గాయాలు రేపుతూ, ఆయన బాధపరుస్తూ, దయ్యాల జ్ఞానంతో ఎన్నాళ్ళు నింపబడి చచ్చిపోయి నిత్య నరకానికి వెళ్తాం. ఆలోచించు. దేవుడు బైబిల్లో ఏమన్నాడు తెలుసండి? యోబు గ్రంథం 12వ అధ్యాయంలో, మృగములను విచారించుము అవి నీకు బోధిస్తాయి అన్నాడు. ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేస్తాయి అన్నాడు. 12:7. అసలు ఎంత అద్భుతమైన మాట, ఎంత ఆలోచించాను నేను. దేవుడు అన్నాడు, రే వెర్రోడా, నీకు జ్ఞానం ఏమీ లేదు, నాకు తెలుసు. నీకున్న జ్ఞానం ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్యాల జ్ఞానం. కాబట్టి ఏం చేస్తావు తెలుసా? మృగాలను విచారించు. మృగాలు, జంతువులు చూసి జ్ఞానం తెచ్చుకోమన్నాడు దేవుడు. అంటే జంతువులకు ఉందా జ్ఞానం, మనకుందా? ఆకాశ పక్షులను విచారించు అవి నీకు బోధిస్తాయి, మృగములను విచారించు అవి నీకు తెలియజేస్తాయి. వాడి దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకో అన్నాడు. జంతువులను చూసి మనమేం జ్ఞానం నేర్చుకుంటాం చెప్పండి? అంటే దేవుడు జంతువులకి జ్ఞానం ఉంది, మృగాలకి జ్ఞానం ఉంది, కానీ నా పిల్లలకి తెలివి లేదు, నా పిల్లలకి జ్ఞానము లేదు. అదేనాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డు తెలుసుకును, నా ప్రజలు యోచింపరు, నా ప్రజలకి తెలివి లేదు, నా ప్రజలకి జ్ఞానం లేదన్నాడు. ఎద్దు తన కామాందు నెరుగును. ఎద్దుకి రైతు మేత వేస్తాడు, ఆహారం పెడతాడు. నా యజమాని నాకు ఆహారం పెడుతున్నాడని కాడిని ఎత్తుకుని మోస్తుందని. ఎంత బరువైనా సరే నేను మోయినని చెప్పదు, ఎంత బరువైనా మోసేస్తూ ఉంటుంది. నా యజమాని నాకు ఆహారం పెడుతున్నా అని. మరి దేవుడు పరలోకపు తండ్రి మనల్ని పోషిస్తున్నాడు, మనం శుభ్రంగా 3 పూటలు తిని చక్కగా జీవించగలుగుతున్నాం. మరి దేవుని కాడి మోయగలుగుతున్నామా? దేవుని సువార్త ప్రకటించగలుగుతున్నామా? దేవుని కొరకు బ్రతకగలుగుతున్నామా? దేవుని సంతోషపెట్టి నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రార్థన చేయగలుగుతున్నామా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించగలుగుతున్నామా? ఒక ఎద్దు తన యజమాని ఆహారం పెడితే కృతజ్ఞత కలిగి తన ఎద్దుకు తన యజమానికి సహాయం చేస్తుంది, భారమైన కాడి మోస్తుంది. అది ఎంత భారమైన మోస్తూ ఉంటుంది, ఎందుకంటే నా యజమానుడు నాకు ఆహారం పెడుతున్నాడు, నా యజమానుడు మాట వినాలి. మరి మనం పరలోకపు తండ్రి ఆకాశ వాకిండి విప్పి సమృద్ధిగా మనకు ఆహారం ఇస్తున్నాడు కదండి. మరి దేవుని మాట వింటున్నామా?
దేవుని కాడు మోయగలుగుతున్నామా? దేవునికి లోబడి జీవించగలుగుతున్నామా? దేవుడు మనకు ఆహారం ఇస్తున్నాడా, లేకపోతే మనకు అదే వచ్చేస్తున్న ఆహారం? కొంతమంది అంటారు, దేవుడు ఎక్కడ ఆహారం ఇస్తాడండి మాకు? మేము కష్టపడి పని చేసుకుంటున్నాం, ఉపాధి పనికి వెళ్తున్నాం, ఆ పనికి వెళ్తున్నాం, ఈ పనికి వెళ్తున్నాం, 500 వస్తున్నాయి, 300 మాంసం కూర, 200 రైస్కి అయిపోయి మళ్ళీ పనిలోకి వెళ్ళకపోతే మాకు తిండి ఉండదు అని దయ్యాల జ్ఞానం కలిగిన వాళ్ళు ఇలాగ ఆలోచిస్తారు. అరే బాబు, నువ్వు కష్టపడతాక దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? నీకు అనారోగ్యం పెట్టి మూలలో కూర్చోబెడితే ఎలా తెచ్చుకొని సంపాదిస్తావు డబ్బులు? నీకు ఆరోగ్యం లేకుండా చేసి దేవుడు మూలలో కూర్చోబెడతాం దేవుడికి పెద్ద కష్టమైన పనా? చెప్పండి. నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, నీకు శక్తినిచ్చి, నీకు బలాన్ని ఇచ్చి, నువ్వు పనికి వెళ్తుంటే నీకు తోడుగా ఉండి, రాకపోకల విషయంలో ఆయన కృప నిన్ను ఆవరించి, ఎంతోమంది ప్రయాణంలో చనిపోతున్నారు, క్షతగాతులు అయిపోతున్నారు, యాక్సిడెంట్లు, అయినా నేను కాపాడుతున్నాడంటే నిన్ను దేవుడు పోషించి, నిన్ను దేవుడు సంరక్షించి, నిన్ను దేవుడు కాపాడుతుంటే మరి దేవునికి లోబడి జీవించాలా? ఒక ఎద్దు తన యజమాని మాటకు లోబడి జీవిస్తుంటే మనిషి దేవునికి లోబడి జీవించట్లేదంటే మనిషికి ఉందా జ్ఞానం, ఎద్దుకుందా జ్ఞానం అని దేవుడు అడుగుతున్నాడు. ఎద్దు తన కామాందు ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డు ఎరుగును. నా ప్రజలకు తెలివి లేదు, నా ప్రజలు యోచింపరు, నా ప్రజలకు జ్ఞానం లేదు. నా మాట వింటాం మానేశారు, సాతాను చెరకెళ్ళిపోతున్నారు, సాతాను చెరలో చిక్కుకుపోతున్నారు, తర్వాత ఏడుస్తున్నారు, తర్వాత అంగలారుస్తున్నారు, తర్వాత దుఃఖపడుతున్నారు, తర్వాత బాధలు అనుభవిస్తున్నారు అని దేవుడు ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. ఆలోచించండి. జంతువుల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోమన్నాడు, ఆకాశ పక్షులను చూసి జ్ఞానం నేర్చుకోమన్నాడు. అంటే మనకు జ్ఞానం లేదా? మనకు జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నామంటే దైవ సంబంధమైన జ్ఞానం లేకుండానే బ్రతికేస్తున్నాం, ఆత్మ సంబంధమైన జ్ఞానం లేకుండానే బ్రతికేస్తున్నాం. అందుకనే నీ శరీరాన్ని ఆద్యంతం పవిత్రంగా కాపాడుకోలేకపోతున్నావు. రోజు ఏదో తప్పుడు మాట, రోజుకి ఏదో తప్పుడు ఆలోచన, రోజులో ఏదో తప్పుడు చూపులు, నీ శరీరాన్ని ఆద్యంతం పవిత్రంగా కాపాడుకోలేకపోతున్నావు అంటే నీది ఏ జ్ఞానం చెప్పు, ఆలోచించు. ఇంకా బైబిల్ గ్రంథం మనం చదివితే చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి, చాలా అద్భుతమైన మాటలు. దేవుడు మన జ్ఞానం నేర్చుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళమని తెలుసండి? మృగాల దగ్గరికి వెళ్ళమన్నాడు. వెళ్ళొచ్చాం, ఎద్దు దగ్గరికి వెళ్ళొచ్చాం, గాడిద దగ్గరికి వెళ్ళొచ్చాం. అవి జ్ఞానం కలిగినవే, వాటి యజమానికి లోబడి జీవిస్తున్నాయి, జ్ఞానం ఉంది వాటికి. కానీ మనం దేవునికి లోబడి జీవించట్లేదు. ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. చీమలు తెలిసే మీకు? చీమలు ఏమన్నా మంచి దేహదారుఢ్యం కలిగి గొలియాతలాగా ఉంటాయా? ఎలా ఉంటాయి చీమలు? భూమి మీద చీమలు చాలా బలహీనమైనవి తెలుసా మీకు? సామెతల గ్రంథంలో ఉంటుంది. చీమలు చాలా బలహీనమైనవి, కానీ వాటికి ఉన్న జ్ఞానం మనుషులు లేదని బైబిల్ చెప్తుంది. తెలుసా మీకు ఈ విషయం? భూమి మీద చిన్నవి 4 కలవు, బలము లేనివి 4 కలవు అన్నాడు సొలొమోను సామెతల గ్రంథంలో. చీమల గురించి చెప్పాడు, మిడతల గురించి చెప్పాడు, ఏమంటే బల్లి గురించి చెప్పాడు, ఇంకో దాని గురించి చెప్పాడు. ఆ 4 విషయాలు చెప్పాడు. అయితే చీమల గురించి మనం ఆలోచిద్దాం. చీమల బలము లేని జీవులంట, కానీ ఎంత జ్ఞానం ఉందో తెలుసా వాటికి? ఎంత జ్ఞానం ఉందంటే వేసవ కాలంలో ముందుగానే ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయండి. అవి దేవుని స్తోత్రం చెప్పండి. కోతకాలం ముందుగానే, రాబోయే రోజులకు ముందుగానే ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయంట. చీమలు బలము లేని జీవులు. చీమల గురించి మనం ఆలోచించాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో అయితే దేవుడు ఏమన్నా తెలుసా? సోమరి ఏమన్నాడు? సోమరి, చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. ఎప్పుడైనా మీరు తెచ్చుకున్నారా? ఎప్పుడైనా బైబిల్ చదివితే కదా మనం ఆలోచించండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమన్నాడు. ఎవరినే? మనల్నే. చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోవాలా? చీమలకి ఏ జ్ఞానం ఉందంటే బాగా వినాలి. చీమలో
చాలా ఐక్యత కలిగి ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి. చీమల్ని విడగొట్టాలని ప్రయత్నం చేయండి, పెద్ద దండోరలాగా లైన్ ప్రకారం వెళ్ళిపోతాయి. చూస్తారు మీరు ఇంట్లో ఎప్పుడైనా చీమలో ఒక లైన్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగా వాటిని ఎవరైనా సరే ఆ లైన్ చెడగొట్టాలని చూస్తే చెదిరిపోయిన చీమలు మరలా లైన్లోకి వచ్చేస్తాయి. ఎన్నిసార్లు లైన్లో పెట్టినా లైన్లోకి వస్తావు నువ్వు? చెప్పండి. ఎన్నిసార్లు దేవుడు గద్దించిన లైన్ అవుతున్నావు నువ్వు? ఎన్నిసార్లు దేవుడు మొత్తుకున్న లైన్ అవుతున్నావు నువ్వు? చీమలు ఎంత ఐక్యత కలిగి ఉంటాయి అంటే వాటి ఐక్యతను చెడగొట్టాలని మనం ప్రయత్నం చేసినా మళ్ళా కలిసిపోతూ ఉంటాయి. అంటే కలిసి వెళ్తూనే ఉంటాయి, అంటే విడిపోని కూడా కలిసిపోతూ ఉంటాయి. మరి మనుషులు కలిసి ఉన్నవాళ్ళు విడిపోతున్నారు. ఆస్తి తగాదాల వల్ల, భూ తగాదాల వల్ల, అనేకమైన విషయాల వల్ల కలుసున్న మనుషులు విడిపోతున్నారు. విడిపోని చీమలు మరలా కలిసిపోతున్నాయి. చీమలకు ఉందా జ్ఞానం? మనకుందా? అందుకనే సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి నేర్చుకో. గాలేస్తే ఎగిరిపోద్దని చీమ, గాలేస్తే గట్టిగా ఎగిరిపోద్ది, మనం ఉప్పంటే ఎగిరిపోద్ది. అలాంటి చీమను చూసి జ్ఞానం తెచ్చుకోమని అంటే ఎంత సిగ్గుపడాలి మనం? కాలు కింద వేస్తే చీమ నలిగిపోతే చచ్చిపోద్ది. బలము లేని జీవులయ్యి మనం 6 అడుగుల ఆకారం కలిగి దేహదారిటీ కలిగి బలమైన వ్యక్తులుగా ఉన్నాం, కానీ మనలో ఏం లేదు, జ్ఞానం లేదు. ఆలోచించండి ఒకసారి. చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. చీమలు చాలా ఐక్యంగా ఉంటాయి. మనం ఐక్యంగా ఉంటున్నామా? 133 కీర్తనలు ఏముంది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అన్నదమ్ముల ఐక్యత ఉంటుందా? అక్కచెల్ల ఐక్యత ఉంటుందా? ఆలోచించండి. అత్త కోడళ్ళ ఐక్యత ఉంటుందా? తోటి కోడళ్ళ ఐక్యత ఉంటుందా? గొడవలో ఏదో అన్నారని గొడవ, పగలో ప్రతీకారాలు. ఏ జ్ఞానం? దయ్యాల జ్ఞానం. దైవ జ్ఞానం అయితే ఎవరు ఏమైనా సరే ప్రేమిస్తాం. యేసుక్రీస్తు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపించమడు. ఆయన ఏ జ్ఞానం? పరలోక సంబంధమైన జ్ఞానం. పరలోకం నుంచి వచ్చాడు ఆయన. హింసించే వారిని దీవించమన్నాడు. పరలోక సంబంధమైన జ్ఞానం. అందుకనే నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడిపోతున్నారు అన్నాడు. ఈరోజు ఒక వ్యక్తి పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నట్టు కారణం అతనిలో దైవ జ్ఞానం లేదు, కానీ దయ్యాల జ్ఞానం పనిచేస్తుంది. అదే అంటాడు హోషేయ గ్రంథంలో ఒక మాట అంటాడు దేవుడు, నా ప్రజలు జ్ఞానము లేకయే నశించుకోచున్నారు అన్నాడు. చూసారా? ఇక్కడేమో యెషయా భక్తుడేమో నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడిపోతున్నారు అన్నాడు. హోషేయ గ్రంథంలో అయితే నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు. నశించిపోతున్నారు అంటే నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. ఆలోచించండి. ఈ లోకంలో మనం ఎంత జ్ఞానంతో బ్రతికితే సుఖమేముంది? ఈ లోకంలో జ్ఞానం చంద్రుడి వరకే వెళ్తుంది, ఈ లోక జ్ఞానం. కానీ పరలోక సంబంధమైన జ్ఞానం, దైవ జ్ఞానం పరలోకం వెళ్తుంది. ఈ లోక జ్ఞానానికే కొంతవరకే వెళ్తుంది, కానీ దేవుని జ్ఞానం పరలోకాన్ని తీసుకెళ్తుంది. నేను దేవుని జ్ఞానం, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు అన్నాడు. ముగింపు మాటలోకి వస్తున్నాం, జాగ్రత్తగా ఉండాలి. అంటే జ్ఞానము లేక నశించిపోతున్నారు, నిత్య నరకానికి పోతున్నారు. పరలోకం వెళ్తామని గ్యారంటీ ఉందా నీకు? ఈ పడంగా ఇప్పుడే చనిపోతే నువ్వు పరలోకం వెళ్తావా? ఇప్పుడే చనిపోతే స్పాట్, అలాగన్నా నేను ఏమనుకోకండి, పరలోకం వెళ్తావా? ఆలోచించు. ఎందుకు వెళ్ళమంటే నీలో దైవ జ్ఞానం లేదు. నీలో దైవ జ్ఞానం ఉంటే నీ శరీరాన్ని ఆద్యంతం పవిత్రంగా కాపాడుకుంటావు, పవిత్రంగా దేవుని కొరకు బ్రతుకుతావు. నీ భర్తను మార్చుకుంటావు, నీ భార్యను మార్చుకుంటావు, నీ పిల్లలను మార్చుకుంటావు, నీ ఇంటి పక్కలను మార్చుకుంటావు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థిస్తావు, నీ గ్రామ క్షేమం కొరకు ప్రార్థిస్తావు, నీ తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తావు, నీ బంధువుల కోసం ప్రార్థిస్తావు, నీ ఆత్మీయుల కొరకు ప్రార్థిస్తావు. వారు మారే వరకు ప్రార్థిస్తూనే ఉంటావు. నీ తల్లికి రక్షణ లేదు, నీ తండ్రికి రక్షణ లేదు, నీ పిల్లలకు రక్షణ లేదు, నీకు రక్షణ లేదంటే అసలు ఏ జ్ఞానంతో బతుకుతున్నావు ఆలోచించు. నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు కూడా ఆలోచించు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వాక్యంలో ఒక అద్భుతమైన మాట అంటాడు సొలొమోను. ఏమంటాడు తెలుసండి? అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట
ఎంతో శ్రేష్టం, ఎంతో శ్రేష్టం. అంత బాగుందండి ఆ మాట. బంగారాన్ని సంపాదించుకోవడం కంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఎంతో శ్రేష్టం. ఏ జ్ఞానం అంటే పరలోక సంబంధమైన జ్ఞానం. ఈ లోకంలో నువ్వు బంగారం సంపాదించుకున్నా, నువ్వు వజ్రాలు సంపాదించుకున్నా, నువ్వు వైడూర్యాలు సంపాదించుకున్నా, నువ్వు ఎన్ని సంపాదించుకున్నా వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎక్కడికే? నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే దేవుణ్ణి సంపాదించుకోలేదు, లోకమంతా సంపాదించుకున్నాం. అందుకనే ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అన్నాడు యేసుక్రీస్తు వారు. ఆలోచించండి బాగా. మీరు లోక జ్ఞానంతో ఉండొద్దు, ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో ఉండొద్దు. ఎందుకంటే ఈ లోకంలో మనకి ఏమీ శాశ్వతం కాదు, ఏమీ శాశ్వతం కాదు. నిజంగా నువ్వు దైవ సంబంధమైన జ్ఞానం ఉన్న బిడ్డవైతే ఈ బడికి ఎప్పుడో మారు మనసు తీసుకోవాలి, మారు మనసు పొందాలి. ఈ బడికి ఎప్పుడో బాప్తీసం తీసుకోవాలి. నీ జీవితానికి మారు మనసు లేదంటే, నీ జీవితానికి బాప్తీసం లేదంటే నీది ఏ జ్ఞానం? నీది ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్యాల జ్ఞానం. ఎందుకంటే ఇంకా లోకంలో జలసాగా తిరగవచ్చు, ఆకాశ మేఘాలలో తేలొచ్చు, ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఏ జ్ఞానం? దయ్యాల జ్ఞానం. నాశనం అయిపోతావు. దైవ సంబంధమైన జ్ఞానం కలిగి బ్రతుకు. నీ భర్త బాగుంటాడో, నీ పిల్లలు బాగుంటారో, నీ కుటుంబం బాగుంటుంది. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ వలేవ చెట్లు వలె ఉంటారు. ఇంకా దయ్యానికి సంబంధించిన జ్ఞానంతో ఉన్నావంటే నీ పిల్లలు ఎలా ఉంటారో ఆలోచించు. అందుకనే లోక జ్ఞానం కాదు, దయ్యాల జ్ఞానం కాదు. దయ్యాల జ్ఞానం ఒకవేళ మనలో ఉంటే తొలగించుకోండి. ఆ జ్ఞానం మిమ్మల్ని పాడు చేసేస్తుంది. ఆ జ్ఞానం ఈ సెల్ల రూపంలోనో లేకపోతే వేరే రూపంలోనో ఏదో రకంగా పాడు చేస్తుంది. ఈ సెల్ల ఒక వ్యక్తి దగ్గర ఉంటే 24 గంటల సెల్లొచ్చుకొని అన్నీ పవిత్రమైన చూడగలుగుతాడా? చెప్పండి. అన్నీ పవిత్రమైన చూడగలుగుతాడా? సాధ్యమైనది చెప్పండి. దైవ జ్ఞానం కలిగినోడు అన్నీ పవిత్రమైన చూస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. పనికిమాల విషయాలు చూడటం, ఎందుకంటే అతనిలో ఉన్న జ్ఞానం అలాంటిది. దైవ జ్ఞానం లోక జ్ఞానాన్ని మించిపోయిన జ్ఞానం ఇది. దైవ జ్ఞానం కావాలి ప్రతి మనిషికి. పరిశుద్ధంగా బ్రతకాలంటే దైవ జ్ఞానం కావాలి. దేవునిలో ఆశీర్వదించబడిన దైవ జ్ఞానం కావాలి. దేవుని కొరకు మండాలంటే దైవ జ్ఞానం కావాలి. దేవుని కొరకు ఇలా నిలబడి చెప్పాలంటే దైవ జ్ఞానం కావాలి. దేవుని కొరకు మన కుటుంబాలని, దేవుని కొరకు మనం సంరక్షించుకోవాలంటే దైవ జ్ఞానం కావాలి. నీ భర్తకు మార్పు కావాలంటే నీలో దైవ జ్ఞానం కావాలి. నీ భార్యకు మార్పు కావాలంటే నీలో దైవ జ్ఞానం కావాలి. ఇంకా మారు మనసు లేకుండా, ఇంకా బాప్తీసం లేకుండా, ఇంకా దయ్యాల జ్ఞానంతో ఎన్నాళ్ళ బతికి చచ్చిపోయి నిత్య నరకానికి వెళ్దాం అనుకున్నావు? డేరుగానే చెప్తాను ఈ మాట, భయపడను. ఎన్నాళ్ళు దయ్యాల జ్ఞానంతో బ్రతుకుతావు నువ్వు? ఒక చీమను చూపించాడు దేవుడు, జ్ఞానం తెచ్చుకోమన్నాడు. ఆకాశ పక్షులను చూసి జ్ఞానం తెచ్చుకోమన్నాడు. జంతువులను చూసి జ్ఞానం తెచ్చుకోమన్నాడు. అరే ఏది జ్ఞానమేది అసలు? ఆలోచించండి. క్రైస్తవుల జ్ఞానం ప్రపంచాన్ని తల్లకిందులు చేసేదిగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ లోక జ్ఞానాన్ని తల్లకిందులు చేసేదిలా ఉండాలి క్రైస్తవుడి జ్ఞానం అంటే. అదే దైవ జ్ఞానం. అందుకని అపరాజ్ఞని సంపాదించుకోండి కంటే జ్ఞానమును సంపాదించుకుంటా ఎంతో శ్రేష్టమన్నాడు. ఈ లోకంలో మీరు ఏవేవి సంపాదించుకున్నారో సంపాదించుకోండి, తప్పలేదు. సంపాదించుకోవడం తప్పని నేను అనట్లేదు. అయితే సంపాదించుకున్న తర్వాత అవన్నీ ఏం చేసుకుని వెళ్ళిపోతావు నువ్వు? అవన్నీ కూడా పట్టుకుపోతావా? అవన్నీ కూడా పట్టుకుపోతావని కూడా నీకు తెలుసు, పట్టుకుపోవాలని తెలుసు. అయినా వాటి వైపే పాకులట. ఆలోచించు. దేవుణ్ణి ఎప్పుడు సంపాదించుకుంటావు? దేవుణ్ణి నీ గుండె గదులకు ఎప్పుడు చేర్చుకుంటావు? నీ హృదయంలోకి దేవునికి ఎప్పుడు చోటిస్తావు? దేవుడి వాక్యానికి ఎప్పుడు చోటిస్తావు నీ హృదయంలో? అందుకనే ముందు దేవుణ్ణి సంపాదించుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. ముందు దేవుణ్ణి సంపాదించుకోండి. అప్పుడు లోకంలో ఏవేవి సంపాదించుకోవాలో దేవుడే మనకు నేర్పుతాడు. ముందు నువ్వు దేవుణ్ణి సంపాదించుకుంటే నీ కొరకు ఏమి సంపాదించి పెట్టాలో, నీ కొరకు ఏమి దాయాలో ఆయనకు తెలుసు. దేవుణ్ణి పక్కన పెట్టి లోకానంతా సంపాదించుకుంటే ఆఖరికి నీ జీవితం ఏమైపోద్దో ఆలోచించమన్నాడు దేవుడు. అందుకనే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానాన్ని సంపాదించుకుంటే చాలా బలవంతుడుగా ఉంటామని సామెతలో సొలొమోను అంటాడు. జ్ఞానమును సంపాదించుకున్నవాడు బలవంతుడుగా ఉంటాడని ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. మాట చెప్పి ముగిస్తాను.
జ్ఞానమును సంపాదించుకున్నవాడు బలవంతుడిగా ఉంటాడంటే 10 మందిని కొడతాడని కాదు, 100 మందిని నరికొస్తాడని కాదు. జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు బలవంతుడిగా ఉంటాడంటే పాపంలో పడకుండా, సాతాను చెరలో చిక్కుకోకుండా, సాతాను ఎత్తుగొల్లో వాడు చేసే ఎరక లొంగిపోకుండా తనను తాను భద్రంగా కాపాడుకుంటూ ఉంటాడు. అవసరమైతే సాతాను తంత్రాలను ఎదిరిస్తాడు, అవసరమైతే సాతాను శక్తులతో పోరాడతాడు. సాతాను శక్తులతో పోరాడి గెలిచి ఆద్యంతం పవిత్రంగా బ్రతకగలడు. ఎవరంటే జ్ఞానము కలిగిన వాడు బలవంతుడిగా ఉంటాడు. జ్ఞానము లేనోడు బలహీనుడైపోతాడు. అంటే అన్నింటిలో బలహీనుడు అయిపోతాం, ఫెయిల్ అయిపోతాం, ఆఖరికి నిత్య జీవనం పోగొట్టుకుంటాం. కాబట్టి జ్ఞానం, పైనుంచి వచ్చే జ్ఞానం పవిత్రమైంది. మీలో ఎవరికైనానో జ్ఞానము కొద్దుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి, దేవుడు అతనికి ఇస్తాడని యాకోబు పత్రిక 1వ అధ్యాయం ఉంది. సామెతల గ్రంథం 2వ అధ్యాయం ఉంది. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువైతే దేవుణ్ణి అడగండి, దేవుడు ఇస్తాడు. ఆత్మ సంబంధమైన జ్ఞానం, బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. జ్ఞానాన్ని సంపాదించుకోండి, బుద్ధిని సంపాదించుకోండి, పరలోకాన్ని సంపాదించుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.